गाइस అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఏంటి అనుకుంటున్నారా thumbnail చూస్తే అర్థమవుతుంది కదా నేనైతే ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని అయితే వచ్చేసాను అన్నమాట ఏంటక్క అంటారా నాకు 3 or 4 DMs వచ్చాయి అండ్ చేస్తున్నారు కానీ నేను మెసేజెస్ యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే మరి నాకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా సో అందుకే ఏంటి అంటే నేను జస్ట్ చదువుతున్నాను ఏంటంటే అక్క నువ్వు క్లారిటీగా చెప్పట్లేదు ఏంటక్క నీ లైఫ్ ఏంటి మరి నీకు ఎవరు చూసుకుంటారు ఏంటి నీకైతే ఇట్లా ఉంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా అది ఇది అంటున్నారు నో వే నాకు అట్లాంటి స్కీమ్స్ ఏమీ రావు అండ్ నేను చాలా ట్రై చేశాను అయితే ఏమైంది అంటే నా లైఫ్లో నేను చాలా చెప్పాను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ మీకు ఏం అర్థం కాలేదు నేనైతే క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను మా మదర్ ఫాదర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అండ్ మా ఫాదర్ నేను 3 years ఉన్నప్పుడే చనిపోయారు 3 years ఉన్నప్పుడు చనిపోయినప్పుడు మా మదర్కి మ్యారేజ్ అవ్వకముందే గవర్నమెంట్ జాబ్ కోర్టులో చేసేవారు అనమాట ఫస్ట్ రికార్డ్ అసిస్టెంట్ కింద తర్వాత అట్లా మా మదర్కి ప్రమోషన్స్ వచ్చి ఒక మంచి స్టేజ్లోనే ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటి అంటే మా మదర్ నాకు 11 years ఉన్నప్పుడు చనిపోయారని మీకైతే చెప్పాను అయితే 11 years అంటే నేను 6th class ఎంటర్ అవుతాను ఆ టైంలో అయితే చనిపోయారు డిప్రెస్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ లాంటిది వచ్చి చనిపోయారు మా మదర్ అయితే అండ్ నెక్స్ట్ ఏంటి అక్క మీకు ఎవరు ఇది బ్యాక్ బోన్ ఎవరు సపోర్ట్ ఎవరు అది ఇది అని అడుగుతున్నారు చెప్పాను కదా మా తాతయ్య అని చెప్పేసి మా తాతయ్య మా అమ్మమ్మ మా మదర్ ఫాదర్ చనిపోక ముందు నుంచి కూడా మా పుట్టిన దగ్గర నుంచి నాకు మా తాతయ్య మా అమ్మమ్మ అన్నీ చూసుకునేవారు నాకు మా అక్కకి నాకు ఒక సిస్టర్ ఉందని చెప్పాను కదా మా సిస్టర్కి మ్యారేజ్ అయిపోయిందని కూడా చెప్పాను అండ్ మా సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది కదా అండ్ నేను మా సిస్టర్కి మ్యారేజ్ ఎప్పుడైందంటే మా తాతయ్య చనిపోయిన 1 month లోపు చేసేయాలన్నారని చెప్పి అప్పటికప్పుడు మా సిస్టర్కి అయితే అరేంజ్డ్ మ్యారేజ్ చేసాము ఇంకా చూసి చేసామన్నమాట ఇంకా ఇప్పుడు మొన్న ఒక వీడియో పెట్టాను కదా నా కొడుకు అన్న ప్రసన్న మా నాన్నని తననే చూసుకుంటున్నానని చెప్పేసి అవును మా అక్కకి బాబు పుట్టాడనమాట తనదే అనమాట అది చాలా బాగుంటాడు గుడ్డోడు కూడా అండ్ నెక్స్ట్ నా వీడియోలోకి వచ్చేస్తే నా విషయంలోకి వచ్చేస్తే కనుక మా తాతయ్య చదివించారనమాట 9th class వరకు నన్ను నలంద స్కూల్లో చదివించారు చాలా ఫీజెస్ అయినా అంతే స్ట్రాంగ్గా ఎలా అయినా నన్ను బాగా చదివించాలని ఆయన కోరిక సో ఆయన చదివించారనమాట 10th వచ్చేటప్పటికి ఫీజెస్ ఎక్కువ పరిస్థితి బాగాలేదు ఇంకా మా మదర్ చనిపోవడం వల్ల మాకున్న అన్నీ ఎక్కడికక్కడ వదిలేసి వచ్చి చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాం మేము ఆ టైంలో నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతానని చెప్పేసి నేనే ధైర్యం చెప్పాను మా వాళ్ళకి అమ్మమ్మకి తాతయ్యకి కూడా ఇంకా మా అక్క అంటారా మా అక్క స్టడీస్ చదువుకోలేదు 10th class వరకు చదివింది ఇంటర్మీడియట్ నాతో పాటు చదువుతానని కానీ తనకి ఇంట్రెస్ట్ లేదు అండ్ నెక్స్ట్ డైరెక్ట్ డిగ్రీ కట్టింది డైరెక్ట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసింది ఇప్పుడు మా అక్క డిగ్రీ కంప్లీటెడ్ అయితే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివేదాన్ని అక్కడికి కూడా మా అమ్మమ్మ ఇల్లు గడపడానికి నేను మా అక్క మా అమ్మమ్మ మా తాతయ్య అందరం సికింద్రాబాద్ వెళ్ళి షర్ట్స్ బిజినెస్ చేసేవాళ్ళం అని చెప్పాము కదా అవన్నీ 50 kgs 30 kgs మూటలు తల మీద పెట్టుకొని మా అక్క నేను మా అమ్మమ్మ మా తాతయ్య నలుగురం చాలా కష్టపడ్డాము తీసుకొచ్చి మాకు ఓన్ ప్లేస్ ఉంది కాబట్టి మేము అక్కడ 10 days అమ్మేవాళ్ళము చాలా చాలా అంటే చాలా లైఫ్లో చాలా సఫర్ అయ్యాను నేననే కాదు మా అక్క మా అమ్మమ్మ మా తాతయ్య చాలా కష్టపడ్డారు మా కోసం ఆ ఏజ్లో ఏం అవసరం వాళ్ళకి తినడానికి ఉంటే చాలు కానీ మమ్మల్ని అంత బాగా పెంచి మమ్మల్ని అంత బాగా చూసుకొని వాళ్ళు చాలా బాగా పెంచారు ఇప్పటికి అండ్ మా తాతయ్య మా అమ్మమ్మకి మేమైతే ఎప్పుడూ రుణపడి ఉంటాము లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళని చూసుకోవాలి నేనైతే ఒకటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి నేను ఒక మంచి స్టేజ్లో ఉండాలి వాళ్ళని బాగా చూసుకోవాలని అయితే అనుకునేదాన్ని బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కోవిషీల్డ్ 2nd vaccine వేసుకోగానే మా తాతయ్యకి ఇట్లా క్యాన్సర్ అని చెప్పి బయటపడింది ఎందుకంటే మా తాతయ్య కొంచెం స్మోకింగ్ ఎక్కువ చేసేవారు ఏం చేస్తాం మాతోనే ఉంటారు బాగుంటారు మా తాతయ్య స్ట్రాంగ్గా ఉంటారు హెల్త్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారని అయితే మేము అనుకునే వాళ్ళం కానీ సడన్గా ఇట్లా అయింది నెక్స్ట్ మాకు ఉండిందనమాట మెయిన్ ఏరియాలో ఉండింది స్థలము ప్లేస్ అంతా ఒక హౌస్ ఉండేది ఎదురంతా ఖాళీ అనమాట ఇంకా పక్కన ఫ్రూట్ షాప్కి అయితే మేము రెంట్కి ఇచ్చి యువతల సైడ్ మేము పెట్టుకునే వాళ్ళం అనమాట టెంట్ వేసి షర్ట్స్ అమ్మేవాళ్ళము బిజినెస్ చేసేవాళ్ళము అయితే సడన్గా ఇట్లా అవ్వడము మేము ఆ షర్ట్స్ బిజినెస్ ఆపేసామన్నమాట ఇంకా మాకు ఇన్కమ్ లేదు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు అయితే ఆ టైంలో ఇంకా మా అమ్మమ్మ
ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా బాగా చూపించాలి, మా తాతయ్యకి క్యూర్ చేయించాలని అయితే మా మైండ్లో ఎంతసేపు మా తాతయ్య బాగుండాలి, మా తాతయ్య మేము తినకపోయినా పర్లేదు మా తాతయ్య బాగుండాలి, మాతో ఉండాలి చాలు, ఇదే ఎంతసేపు మా మైండ్లో రన్ అయ్యేది. మా అక్కకి కానీ మా తాతయ్య మా అమ్మకి కానీ నాకు కానీ మా తాతయ్య అంటే ప్రాణం అనమాట, దేవుడిలా చూసుకునేవాళ్ళం ఆయన మేమైతే. అండ్ ఆయన చనిపోయారు కదా, నాకు లిటరల్లీ ఏడుపు వస్తుంది. అయితే క్యాన్సర్ అని తెలిసింది, హాస్పిటల్లో చూపిస్తే లేదు 6 monthsలో చనిపోతారు, ఎగ్జాక్ట్ 6 months లోపే చనిపోతారని చెప్పేశారు. చెప్పేశారు అయినా మేము లేదు మేము బతికించుకుంటాము అని చెప్పేసి విజయవాడ హాస్పిటల్కి వెళ్తే ఆయన లేదు అని చెప్పానంటే లేదు 6 months చనిపోతారు అది అన్నారు. లేదు మేము ఎట్లయినా క్యూర్ చేయించుకుంటామని చెప్పేసి ఉన్న ప్లేస్ అంతా కూడా మేము అమ్మేసామన్నమాట. ఆ అమ్మేసిన దానిలో కూడా మాకు ఫ్రాడ్ జరిగింది. మా తాతయ్య వాళ్ళు ఫ్రంట్ ఉండేవారు, బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళ అక్క వాళ్ళు, ఇంకా వాళ్ళు అమ్మేస్తున్నారు. ఎట్ ది టైం వాళ్ళు అమ్మినా వాళ్ళకి ఎక్కువ రాదనమాట, మాది కలిపి అమ్మితేనే వాళ్ళకి మంచి రేట్ వస్తుంది. ఇంకా 1,20 lakhs మాకు మా ప్లేస్కే వచ్చేది, కానీ మాకు 35 lakhs ఇచ్చి మాకు ఫ్రాడ్ చేసేసారు. బికాజ్ మా తాతయ్యదే తప్పు, ఎందుకంటే సంథింగ్ ఏదో రాశారనమాట, ఆ పేపర్స్ మీద అప్పు తీసుకోవడం అయితే జరిగింది. మా తాతయ్యకి ఆ టైంలో మాట పడిపోయింది, కాళ్ళు చేతులు లేవట్లేదు. ఇంకా ఆ టైంలో మమ్మల్ని ఫ్రాడ్ చేశారు. మా అక్క మా తాతయ్యని చూసుకుంటా అంటే మా అమ్మమ్మని నేను స్కూటీ ఎక్కించుకొని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి నేనే గట్టిగా మాట్లాడితే మాకు 35 lakhs ఇచ్చారు, లేదంటే ఇచ్చేవారే కాదు, మమ్మల్ని మోసం చేసేవారు. లేదు మీ ఆయన అప్పు చేశాడు అది ఇది అని చెప్పి, లేదు నేను చదువుకున్నాను కదా నాకు కూడా తెలుస్తుంది కదా, ఇంకా గట్టిగా మాట్లాడితే అది కూడా 35 lakhs ఇచ్చి మాకు సైన్ చేసేసారు. ఇప్పటికీ కూడా ప్లేస్ అంతా మా పేరు మీదే ఉంది, మా తాతయ్య పేరు మీదే ఉంది, రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు. ఇప్పుడు దాని గురించి పోరాడడానికి కూడా మా వెనకాల ఎవరు లేరు, అందుకే ఇంకా మేము కూడా సైలెంట్ అయిపోయాము. వాళ్ళు ఏమన్నా అంటే గుండాలు అది ఇది అని చెప్పేసి మా మీదకి రావడం, ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగింది, ఇంకా మేమైతే అదైతే ల్యాక్ చేయాలని అయితే అనుకోలేదు. ఇంకా అలా అయిపోయింది. తాతయ్యని బతికించుకోవాలని ఒక్క ఆశ ఉండేది మాకు, ఇంకా అది అమ్మేసాం. ఆ 35 lakhsలో మా తాతయ్య కోసమే మేము చాలా ఖర్చు పెట్టాం, అంతా చేపించాం. మా తాతయ్య చాలా బాగున్నారు. మాకు ఆ టైంలో కూడా మా తాతయ్య మా కోసం ఎంత ఆలోచించారు అంటే, వీళ్ళకి ఒక ఇల్లు ఉండాలి, మేము ఇల్లు అమ్మేసాం, మాకు ఒక ఇల్లు ఉండాలి, వీళ్ళు బ్రతకడానికి ఎట్లో గట్ల సంపాదించుకొని బ్రతుకుతారు, వీళ్ళకి ఒక ఇల్లు ఉండాలి అన్న థాట్లోనే బాగాలేకపోయినా కానీ మా కోసం ఇల్లు కట్టించారు. ఇంకా అలా హాస్పిటల్కి వెళ్తూ హాస్పిటల్ నుంచి వస్తూ ఆ ఇల్లుని చూసుకోవడం, నేనైతే అటు పక్కన స్టడీస్ని మేనేజ్ చేస్తూ తిరుపతి నుంచి ఏలూరుకి రావడం, నాకంతా అటెండెన్స్ షార్టేజ్ కూడా వచ్చేసింది. అందరూ ఏమనుకుంటారంటే ఇది ఒక వంకుతో మానేస్తావు నువ్వు అని చెప్పేసి, మా టీచర్స్ అంతా స్టాఫ్ కూడా అలాగే అనుకునేవారు. కానీ మా పరిస్థితి వాళ్ళకి తెలియదు కదా, ఎవరి పరిస్థితి వాళ్ళకే తెలుస్తుంది. ఇటు మా తాతయ్యని నేను వదిలి ఉండలేను, ఆయన సిచ్యువేషన్ నాకు తెలుసు, అటు నేను స్టడీస్ ఆపుకోలేను. ఎగ్జామ్స్ అన్నప్పుడు వెళ్ళి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడం, మళ్ళీ ఇంటికి వచ్చేసేయడం అలా అయ్యేదన్నమాట. అయితే ఇంకా వచ్చాను నేను, సెమిస్టర్ ఎగ్జామ్స్ అయినా ఇంటికి వచ్చాను. మా తాతయ్య బాగున్నారు. ఇంకా బాగున్నాక సడన్గా మా తాతయ్య ఏందో చాలా నీరసం అయిపోయారు. నీరసం అయిపోతే ఆ నెక్స్ట్ డే నైట్ మా అక్క పడుకునింది. అంటే నైట్ ఎవరు పిలిస్తే ఎవరు పలకరు కదా, కానీ మా తాతయ్య పక్కనే ఉండడం, మా తాతయ్య చిన్నోడా అనగానే లేచి పరిగెత్తుకొని మా తాతయ్య దగ్గరికి వెళ్ళడం, ఏం కావాలన్నా ఇవ్వడం, అట్లా చేసేదాన్ని. అయితే మా తాతయ్య ఇంకా నేను ఎందుకో దేవుడు నాకు అలా రాసి పెట్టాడు అనుకుంటా. ఇంకా నెక్స్ట్ డే మా తాతయ్య నాకు అన్నీ చెప్తున్నారు నైట్, ఏమి తన లైఫ్లో జరిగిన దాని గురించి కానీ, ఎవరిని లవ్ చేశాను, అంతమందిని లవ్ చేశాను, ఎంతమంది నన్ను ఇష్టపడేవారు, అది కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి అంతా చెప్పారు. అయితే ఏంటా ఇలా చెప్తున్నారని నేనేం అనుకోలే, ఏంటి మా తాతయ్య ఎంత బాగా మాట్లాడుతున్నారని చెప్పి. ఏ రోజు ఆయన ఏం తినింది లేదు, తాగింది లేదు, నేను వచ్చి తాగిచ్చి అంత బాగా చెప్తాంటే నేను చాలా మురిసిపోయాను. మా తాతయ్య మాతోనే ఉంటారు, బాగున్నారని చెప్పి ఇంకా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ 11 ఆ టైంలో బాగా ఆయాసపడుతున్నారు అనమాట. మాకు అర్థం కాల. ఇంకా వెంటనే
నేను అటు స్కూటీ వేసుకొని నేను హాస్పిటల్కి పరిగెత్తిన, తీసుకొచ్చేయమంటారా ఇట్లా ఆయాసం వస్తుంది అని చెప్పేసి. మా అక్క చూస్తే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు, మా రోడ్లో ఆయన దగ్గరికి పరిగెత్తింది. మా అమ్మమ్మ ఎట్టెళ్ళి మా అమ్మమ్మ మా తాతయ్యని చూసుకొని ఉంది. ఇంకా వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి చెక్ చేశారంట. నేను హాస్పిటల్లో ఉంటే ఆ అక్క వాళ్ళు ఏమన్నారంటే నర్స్ వాళ్ళు ఎందుకులేమ్మా వద్దులే అన్నట్టు మాట్లాడారు. అదేంటి అట్లా మాట్లాడుతున్నారని మనసులో అనుకుని వద్దులే తీసుకొని రావద్దాంలే అని నేను చాలా ఫాస్ట్గా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చే లోపల మా అక్క ఇంకా తాతయ్య లేరు అని చెప్పింది. ఇంకా నాకు నమ్మబుద్ధి కాల. నేనైతే చాలా ఏడ్చాను లైఫ్లో. మా అమ్మ మా నాన్న చనిపోయినప్పుడు కూడా మా నాన్న అంటే నాకు ఎవరో తెలీదు, మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నాకు ఏడ్చలా. ఎందుకంటే నాకు మా అమ్మ కన్నా మా నాన్న కన్నా మా తాతయ్య చాలా ఎక్కువ. ఇంకా అయితే ఇంకా చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా మేమే నమ్మలేకపోయినాం మాతో లేరు అంటే. 6 months టైం ఇచ్చారు, కానీ 6 months కూడా బతకలేదు. 5 months 15 days బతికారు. ఇంకా మా తాతయ్య ఎంత పలుకుబడి అంటే మా ఊర్లో చాలా పలుకుబడి, ప్రేమ ప్రసాద్ అనగానే అమ్మో ఇంత పెద్ద అయినా అని చెప్పి. కానీ ఆయన క్యాన్సర్ కదా, కరెంట్ లైన్ని పెట్టడం వల్ల జుట్టు ఊడిపోవడం. మా తాతయ్య లాస్ట్లో కోరుకుంది ఒకటే, నేను చనిపోయినా ఎవరిని పిలవద్దు అనేసి అన్నారు. మేము ఇంకా ఎన్ని మైండ్లో పెట్టుకొని ఇంకా తలకొరు కూడా నేనే పెట్టాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఎవరిని రానివ్వలా. మేము మా ఇల్లు అమ్ముకొని మేమైతే వేరే ప్లేస్కి వచ్చేసాము. అక్కడ వచ్చిన ఒక 9 monthsకేమో మా తాతయ్య చనిపోయారు. మా తాతయ్య చనిపోయే స్టేజ్లో ఉన్నారని మాకు ఇల్లు కూడా ఎవరు అద్దెకి ఇవ్వలేదు. ఆ టైంలో ఇంకా మా తాతయ్య కోసం నేనే అన్నీ చేసుకున్నాను. మా తాతయ్య ఆఖరికి ఇంకా మా తాతయ్యని ఒక వ్యాన్లో తీసుకొని వెళ్ళి నేనే అన్నీ చేశానన్నమాట. ఇంకా తలకొరువు పెట్టడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా తెలిసిన వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇంకా అలా అయిపోయింది. ఇంకా మా తాతయ్య కోరిక తీర్చాలని అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది, కానీ ఏం చేస్తాం, చూస్తాను డెఫినెట్లీ. నేను ఏదో ఒక స్టేజ్లో నేను ఏదో ఒక ప్లేస్లో అయితే డెఫినెట్గా ఉంటా. ఇది నా లైఫ్లో ఒక జరిగిన బిగ్ ఇన్సిడెంట్, నేను మర్చిపోలేను. అయితే నేను ఇప్పుడు బాధపడుతున్నాను, బాధపడినా మా తాతయ్య ఏం తిరిగి రారు. బట్ నేను చెప్తున్నా కదా, ప్రతిరోజు చనిపోయిన తర్వాత 1 month దాకా నాకు ప్రతిరోజు మా తాతయ్య నాకు కల్లోకి వచ్చేవారు. నేను అసలు నమ్మలేకపోయేదాన్ని, మా తాతయ్య మాతోనే ఉన్నారు అనిపించేది అనమాట. ఇంకా మా అక్కకి మ్యారేజ్ చేసేసాము. మ్యారేజ్ చేసేసిన తర్వాత మ్యారేజ్లో కూడా నాకు చాలా అవమానాలు. ఎందుకంటే 1 monthకే చేసాం కదా, నువ్వు తలకొరువు పెట్టావు, నువ్వు మీ అక్క పెళ్ళికి పైకి మండపంలోకి రాకూడదు, అలా మా అమ్మమ్మనేమో నువ్వు విధవరాలు, నువ్వు అక్షంత లేకూడదు. చాలా బాధపడ్డాం మేమైతే లైఫ్లో. కానీ ఈ స్టేజ్లో ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను. మా తాతయ్య నాకు బాగా గుర్తొస్తారు, కానీ ఏం చేస్తాం, ఇప్పుడు లేరు కదా. అలా నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే ఆయన ఎప్పుడూ నాతోనే ఉంటారు. ఇంకా అదనమాట నాకు జరిగింది నా లైఫ్లో. నాకు ఇప్పటికీ చెప్తున్నా, నాకు మా అమ్మ మా నాన్న కన్నా మా తాతయ్య ఎక్కువ. ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళాను. ఇంకా ఎలా చదువుకున్నానో, ఎలా ఎగ్జామ్స్ రాసానో నాకు తెలీదు. ఫెయిల్ అయిపోతాను అనుకున్నా, కానీ మా తాతయ్య దయ వల్ల పాస్ అయిపోయా, అన్నీ పాస్ అయ్యా, బాగానే వచ్చినాయి నాకు మార్క్స్. ఇంకా అంతా అయిపోయింది, హ్యాపీగా ఉన్నాము, పర్లేదు. మా అమ్మమ్మ కూడా ఇంకా మా అమ్మమ్మకి కూడా క్యాన్సర్ అనమాట. మా తాతయ్య కన్నా ఫస్టే మా అమ్మమ్మకి క్యాన్సర్. మా అమ్మమ్మకి కూడా మా తాతయ్య చాలా చిన్నపిల్లలా చూసుకునేవారు. మా అమ్మమ్మకి జాయిన్ చేసిన హాస్పిటల్లోనే మా తాతయ్యని జాయిన్ చేసాం, ఎందుకంటే మా అమ్మమ్మకి క్యూర్ అయిపోయింది. మా అమ్మమ్మకి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే అంతా తెలిసింది. ఇంకా అంతా బాగా చేయించాం, అంతా చూసుకున్నాం, చాలా బాగా చేసాం అన్నమాట. అంతా నేనేం చేయలేదు, అంతా మా అక్కే చేసుకునేది. మా అమ్మమ్మకి అయితే నేను ఎప్పుడు లేను, అంతసేపు నేను హాస్టల్లోనే, నా లైఫ్ అంతా హాస్టల్లోనే. బికాస్ నా స్టడీస్ అంటే అంత ఇంపార్టెంట్ అని మా తాతయ్య, నువ్వు మా ఇంట్లో ఉంటే ఇంట్లో సిచ్యువేషన్ అలా నువ్వు చదవలేవేమో అని చెప్పి హాస్టల్లో వేసి, నేను అప్పుడు తెలియక ఏంటి నన్ను హాస్టల్ వేస్తున్నారు వీళ్ళు, నేనంటే ఇష్టం లేదేమో అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మా సిచ్యువేషన్ వల్ల మా తాతయ్య నన్ను హాస్టల్లో వేశారు అని చెప్పి. ఓకే, అర్థమైంది కదా ఒక మెచ్యూరిటీ స్టేజ్ వచ్చేటప్పటికి. ఇంకా అలా ఉన్నప్పుడు, నేను చాలా లోలో ఉన్నప్పుడు నాకు
ఇట్లా జరిగిందనమాట. ఇంకా పాస్ అయ్యాము, ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా మా తాతయ్య చనిపోయిన తర్వాత తిరుపతిలో ఇట్లా జాబ్ చేసుకుంటూ ఉండడము. ఇంకా చెప్పాను మా తాతయ్య ఉన్నప్పుడే ఏబీ గురించి తెలిసింది మా తాతయ్యకి. అంటే లాస్ట్ స్టేజ్లో మా తాతయ్యకి ఇట్లా తెలిసింది లవ్ చేస్తున్నానని చెప్పి. అప్పుడు మా తాతయ్య చాలా ఫీల్ అయ్యారు, కానీ ఒప్పుకున్నారు. ఇట్లా అదనమాట. నేను ఇంకా ఏం లాక్ చేయాలనుకుంటున్నాను. నేను చాలా బాధపడ్డా ఈ వీడియోలో. ఏమో ఎట్లా అయిపోయింది. అంత బాధపడిన తర్వాత కూడా మా ఏబీ విషయం తెలిసి అన్నీ అయిపోయిన తర్వాత కూడా నాకు తర్వాత ఇంకో బాధ ఏంటంటే ఏబీ విషయంలో కూడా చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయి. ఆ ఇష్యూస్ వల్ల నేను ఇంకా బాధపడ్డాను. అది నేను ఇంకో వీడియోలో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. అండ్ పరిచయం దగ్గర నుంచి చాలా బాధలు పడ్డా నేను ఏబీ విషయంలో కూడా. ఇప్పుడు బాగున్నామంటే బాగున్నాం, ఇద్దరు హౌసెస్లో ఒప్పుకున్నారు, ఇద్దరు ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి బాగున్నాము. అండ్ నేనైతే ఈ వీడియోలో ఇంతే చెప్పాలనుకుంటున్నాను. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నాకు చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు, ఎందుకు చనిపోయారు అది ఇది అని చెప్పి. నాకు అట్లా చేయొద్దు, నాకు చాలా బాధగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు నేను క్లారిటీ కోసం అని చెప్పి. నేను చూసినప్పుడల్లా బాధపడతాను. నాకు ప్రతి 1 మినిట్కి మా తాతయ్య గుర్తొస్తారు, నాకు మా మమ్మీ గుర్తొస్తారు, అందరు గుర్తొస్తారు. సో నాకు ఎప్పుడు మా మదర్ ఫాదర్ గురించి మా తాతయ్య గురించి నాకైతే డిఎమ్స్ కానీ కామెంట్స్ కానీ చేయొద్దు. అయితే మోటివేట్ చేయండి అంతేగాని ఇట్లా డిఎమ్స్ చేసి నన్ను బాధ పెట్టద్దు. అండ్ నేను ఈ వీడియోలో అయితే ఇదే చెప్పాలనుకుంటున్నాను. అంతే. ఈ వీడియో చాలా సాడ్గా ఉన్నాను అనమాట. నేను ఇప్పుడు అవన్నీ తలుచుకొని చాలా బాధపడ్డా. అంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.